Hello everyone, welcome to the video series on Drug Inspector exam preparation. ఈ వీడియోలో 2023 TSPSC కండక్ట్ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ని అనలైజ్ చేసి కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. Let us look at the question. Considering the external anatomy of spinal cord, choose the correct pair. Options ఏంటంటే cervical nerves 12 pairs, thoracic nerves 8 pairs, lumbar nerves 5 pairs. Now see, central nervous system అంటే brain and spinal cord. బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్స్ని క్రేనియల్ నర్వ్స్ అని, స్పైనల్ కార్డ్ నుండి వచ్చే నర్వ్స్ స్పైనల్ నర్వ్స్ అని అంటాం. బ్రెయిన్ స్పైనల్ కార్డ్ మాత్రమే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ నర్వ్స్ అన్ని బయటకు వస్తాయి కాబట్టి దే కమ్స్ అండర్ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. మనకి పెరిఫరల్ నర్వస్ సిస్టంలోనే మళ్ళీ సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఉన్నాయి. అయితే స్పైనల్ కార్డ్లో ఒక్కొక్క రీజన్ నుంచి నర్వ్స్ బయటకు వస్తాయి. స్పైనల్ రీజన్స్ నుంచి వచ్చే నర్వ్స్ బట్టి వాటికి పేర్లు ఇవ్వడం జరిగింది. సర్వైకల్ రీజన్లో 8 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్ వస్తాయి. 8 pairs అంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ వెళ్తుంది. ఈ సర్వైకల్ రీజన్ ఈజ్ అవర్ నెక్ రీజన్. ఇక్కడ నుండి వచ్చే నర్వ్స్ ఏంటంటే దే కనెక్ట్ విత్ ఎక్స్టర్నల్ పార్ట్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. స్పైనల్ కార్డ్ కనెక్ట్ చేస్తాయి. సర్వైకల్ నర్వ్స్ వెయిట్ కనెక్ట్ చేస్తాయి అంటే హెడ్, నెక్, డయాఫ్రమ్, డెల్టాయిడ్ అండ్ బైసెప్స్, రిస్ట్ ఎక్స్టెన్షన్, ట్రైసెప్స్, హ్యాండ్, వీటన్నిటికీ సర్వైకల్ న్యూరాన్ సప్లై చేస్తాయి. ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అంటే ఆ సర్వైకల్ నర్వ్లో ఏదైనా ఒకటి డ్యామేజ్ అయితే ఆ పర్టికులర్ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. రైట్ నౌ సర్వైకల్ తర్వాత వచ్చే థొరాసిక్ ఏరియా నుంచి 12 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్ వస్తాయి. ఈ థొరాసిక్ అన్ని కూడా చెస్ట్ మజిల్, అబ్డామినల్ మజిల్కి ఇన్నర్వేట్ చేస్తాయి. రైట్ తర్వాత లంబార్ నర్వ్స్ 5 pairs వస్తాయి. లంబార్ నర్వ్స్ లెగ్ మజిల్స్ అన్నిటికీ వెళ్తాయి. రైట్ and then you have sacral nerves are there. Sacral nerves bladder, ureter, bladder వీటన్నిటికీ సప్లై చేస్తాయి. ఫైనలీ యూ హ్యావ్ 1 coccyx nerve is there. సో టోటల్గా స్పైనల్ నర్వ్స్ మనకి 31 pairs ఉంటాయి. 8 ఏమో సర్వైకల్, 12 ఏమో థొరాసిక్, 5 ఏమో లంబార్, 5 ఏమో సాక్రల్, ప్లస్ 1 ఏమో కాసిక్స్ నుంచి. సో టోటల్గా 31 pairs ఉంటాయి. క్వశ్చన్ ఏం అడిగారంటే కరెక్ట్ మ్యాచ్ చేయండి అని. సర్వైకల్ నర్వ్స్ అన్ని 8 కానీ ఇక్కడ 12 ఇచ్చారు, సో 1 ఈజ్ నాట్ కరెక్ట్. థొరాసిక్ నర్వ్స్ అన్ని 12 కానీ ఇక్కడ 8 ఇచ్చారు, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. లంబార్ నర్వ్స్ అన్ని 5, దిస్ ఈస్ కరెక్ట్. లంబార్ 5 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్, దిస్ ఈస్ కరెక్ట్. ఇది ఈ క్వశ్చన్ స్ట్రైట్ అవే అనాటమీ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇలాంటివి డైరెక్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ఈజీ, ఎందుకంటే యూ జస్ట్ రిమెంబర్ ఎన్ని 31 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్ నుంచి చదువుతాం. సర్వైకల్ 8, థొరాసిక్ 12, 5 లంబార్, 5 సాక్రల్, 1 కాసిక్స్ అని. సో డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇంతకు ముందు చెప్పిన వీడియోలో కొంచెం అనలిటికల్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఇది డైరెక్ట్ క్వశ్చన్. నౌ అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. కొన్ని స్ట్రైట్ అవే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని అనలిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి స్ట్రైట్ అవే డైరెక్ట్ క్వశ్చన్స్ మెజారిటీ స్టూడెంట్స్ ఆర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ చేస్తారు. అనలిటికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ ప్లస్ అనలిటికల్ క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేసినప్పుడు స్కోర్ ఎక్కువ వస్తుంది. సో ఎగ్జామినేషన్ ఇస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ అనలిటికల్ క్వశ్చన్స్. చదివేటప్పుడే మీరు ప్రాపర్గా ఓకే అనలిటికల్ ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఎలాగ కాంప్రిహెండ్ చేయాలి అది తెలుసుకుంటే రెండు మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు, డైరెక్ట్ క్వశ్చన్స్, అనలిటికల్ క్వశ్చన్స్. దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ స్కోర్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.